స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుమల తిరుపతి దేవస్థానం డిజిటల్ని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పాలి. ఇదైతే ప్రధానంగా తిరుమలకి వెళ్ళాలంటే ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి ఈ చెక్ పాయింట్ దాటుకున్న తర్వాతే తిరుమలకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ చెక్ పాయింట్లో ఏదైతే వాహనాలన్నీ కూడా ఇక టోల్ వసూలు చేస్తారు. మనం ఎన్నుకున్నటువంటిది ఈ యొక్క టోల్ కేంద్రం. ఇది గతంలో ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ వెహికల్స్ అంతా కూడా వచ్చేటువంటి వెహికల్ వద్ద ఏదైతే దానికి సంబంధించినటువంటి రుసుము ఎంత ఉందో అది ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా తీసుకునేటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ యొక్క ఆఫ్లైన్ విధానం వల్ల అనేక సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పాలి. అనేక గంటల తరబడి సమయాభావం కూడా చాలా వృధా అయ్యేదని కూడా భావించాల్సి ఉంది. ఏదైతే వాహనం వస్తుంది, చేంజ్ తీసుకుంటారో ఆ చేంజ్ తీసుకోవడం, ఇచ్చుకోవడం, ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాదాపు అది 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ 50 సెకండ్స్ పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్క వాహనాల దగ్గర సరైనటువంటి ఆ చేంజ్ లేకుండానో లేకపోతే కౌంటర్లో లేకుండానో ఇలా అనేక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ యొక్క టోల్ విధానం ఏదైతే ఉందో ఇది గతంలో ఫాస్టాగ్ విధానాన్ని టీటీడీ అవలంబించే విధంగా ప్రయత్నాత్మకంగా ప్రయోగం చేసిందని చెప్పాలి. అయితే పూర్తిగా అది ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి. దాని తర్వాత పూర్తిగా ఆఫ్లైన్ ద్వారానే ఈ యొక్క ప్రక్రియ సాగుతుందని చెప్పాలి. అయితే నేటి నుంచి పూర్తిగా ఫాస్టాగ్ విధానంతో ఈ యొక్క టోల్ వసూలు అనేది ఇక్కడ జరుగుతుంది. మనం చూడొచ్చు, వెహికల్ వస్తుంది, ఆ స్కాన్ ఏదైతే ఫాస్టాగ్ స్కాన్ ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది, తర్వాత వెహికల్ వెళ్తుంది. ఎక్కడే కానీ సమయం వృధా అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. ఏదైతే గతంతో మనం పోల్చుకున్నట్టయితే గతంలో పూర్తి స్థాయిలో వాహనాలు బారులు తీరాల్సిన పరిస్థితి కూడా ఉండేది. ఒక వాహనం వచ్చి ఇక్కడ ఆగి ఆ యొక్క టోకెన్ తీసుకునే ఆ సమయభావం ఏదైతే ఉందో ఈ లోపలే వెనక మరొక వాహనం రావడం, ఇలా వాహనాలు బారులు తీరేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే నిత్యం కూడా వేల సంఖ్యలో తిరుమలకు భక్తులు వస్తూ ఉంటారు. వాహనాల సంఖ్య కూడా గణనీయంగా గతంతో పోలిస్తే బాగా పెరిగిందనే చెప్పాలి. కాబట్టే డిజిటలైజేషన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఒక పద్ధతి, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కూడా ఒక సమయం కూడా బాగా కలిసి వస్తుంది. అందులోనూ ఏదైతే పూర్తిగా ఇప్పుడు డిజిటలైజేషన్ కింద ఇండియా మొత్తం కూడా నడుస్తుందని చెప్పాలి. ఈ ఉద్దేశంతో టీటీడీ కూడా పూర్తిగా ఇవాళ నుంచి ఈ యొక్క ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో ఇక్కడికి రావాలంటే ఈ యొక్క టోల్ దీని కాడ ఆ చెకింగ్ కాడ సమయం పట్టేది. ఈ యొక్క టోల్ ఏదైతే వసూలు చేస్తారో అక్కడ కూడా సరైనటువంటి చేంజ్ లేకుండానో కొంత సమయభావం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఈ విధానం ఏదైతే టోల్ ఈ ఫాస్టాగ్ విధానం ఉందో ఇది చాలా సౌలభ్యంగా ఉందంటూ కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ టోల్ గేట్కి వచ్చేటువంటి వాహనాలు ఏదైనా వాళ్ళకి రీఛార్జ్ లేకుండానో ఇంకేదైనా సాంకేతిక సమస్యలు ఉంటే కూడా దానికి ఒక సపరేట్ అయినటువంటి ఒక టీం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికి అటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా కూడా ఆ యొక్క రీఛార్జీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ టోల్ రీఛార్జ్ చేసేటువంటి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఏదైతే టీటీడీ మనం చూస్తున్న టోల్ గేట్ దాని ముందరే వాళ్ళు కూడా ఆ యొక్క కౌంటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి వచ్చేటువంటి వెహికల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ చేసిందని చెప్పాలి. అయితే ఈ యొక్క విధానం వల్ల మాత్రం పూర్తి స్థాయిలో ఈడ చెకింగ్ పాయింట్ వద్ద గతంలో లాగా బారులు తీరాల్సిన పరిస్థితి కూడా ఉండబోదని కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ ఫాస్టాగ్ విధానం ఉన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక టెక్నాలజీ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కువ కూడా సమయభావం వేచించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ విధానంతో భక్తులు కూడా ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది అని చెప్పాలి. అయితే నేటి నుంచి భక్తులు ఖచ్చితంగా తిరుమలకు వచ్చేటువంటి వాహనదారులు అందరూ కూడా ఈ యొక్క ఫాస్టాగ్ విధానాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ప్రయత్నాలతోనే రావాలని కూడా టీటీడీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.